ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము. ఓకే, విల్ స్టార్ట్. సి కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి. ఈ కంజంక్షన్స్ కంపల్సరీగా ఇన్వర్షన్ ఫామ్ ని తీసుకుంటాయి. ఇన్వర్షన్ ఫామ్ ని తీసుకుంటాయి. ఎప్పుడు ఈ కంజంక్షన్స్ తోని సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్స్ విత్ దీస్ కంజంక్షన్స్. నేను చెప్తాను అవి ఏంటి అనేది. ఆ కంజంక్షన్స్ తోని కనుక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే అవి ఇన్వర్షన్ ఫామ్ ని తీసుకుంటాయి. ఇన్వర్షన్ ఫామ్ ని తీసుకుంటాయి. వాట్ ఈస్ ఇన్వర్షన్ ఫామ్? ఇన్వర్షన్ ఫామ్ అంటే ఏంటి అంటే ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. వాటిని మనము ఇన్వర్షన్ ఫామ్ అని చెప్తాము. సో ఏ కంజంక్షన్స్ అవి ఇన్వర్షన్ ఫామ్ ని తీసుకుంటాయి ఎప్పుడు అంటే అవి సెంటెన్స్ లో ఫస్ట్ పొజిషన్ లో అవి ఉంటాయి. ఐ మీన్ టు సే సెంటెన్స్ ఆ కంజంక్షన్స్ తోని స్టార్ట్ అవుతాయి. ఏంటో మనం చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ నెవర్ తోని కనుక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. నెవర్ తోని కనుక సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు మనకు సెంటెన్స్ ఇన్వర్షన్ ఫామ్ లో ఉండాలి. చూద్దాం ఏంటి. నెవర్ తో స్టార్ట్ అయితే నెవర్ ఐ హావ్ సీన్ సచ్ ఎ సైట్. నేను ఇప్పటివరకు అలాంటి సైట్ ని చూడలేను అన్నట్టుగా చెప్తున్నాము. నెవర్ తో సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ హ్యావ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్, సీన్ అన్నది మెయిన్ వర్బ్, సచ్ ఎ సైట్ ఇది ఒక ఆబ్జెక్ట్. రైట్, సో నెవర్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనము ఇన్వర్షన్ ఫామ్ ని యాడ్ చేసాం. ఐ మీన్ టు సే ఇన్వర్షన్ ఫామ్ లో సెంటెన్స్ ని ఫ్రేమ్ చేసాం. రైట్, నెక్స్ట్ వన్ రేర్లీ తోని కూడా సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే ఇన్వర్షన్ ఫామ్ లోకి వెళ్ళాలి. రేర్లీ డూ దే విజిట్ దిస్ ప్లేస్. రేర్లీ తోని సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి, ఇన్వర్షన్ ఫామ్ రావాలి. ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెంటెన్స్ లో బేర్లీ కానీ రేర్లీ కానీ స్కార్స్లీ కానీ లేదంటే ఇంకేంటి హార్డ్లీ కానీ వీటితో ఇవి కనుక ఉంటే వీటికి పేరింగ్ జరగాలి అంటే వెన్నుతోని పేరింగ్ జరుగుతుంది. అదే నో సూనర్ ఉందనుకోండి, నో సూనర్ ఉంటే దీనికి పేరింగ్ దాన్. హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ, రేర్లీ, స్కార్స్లీకి పేరింగ్ వెన్, నో సూనర్ కి దాన్. బట్ కంజంక్షన్ పేరింగ్స్ పైన కూడా నేను ఒక వీడియో షార్ట్లీ అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు కన్ఫ్యూజింగ్ పాయింట్ ఉండదు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. రైట్, హార్డ్లీ, బేర్లీ, రేర్లీ అండ్ స్కార్స్లీ. రైట్, సో ఇక్కడ చూడండి రేర్లీ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్, దిస్ ప్లేస్. రైట్, నెక్స్ట్ వన్ సెల్డమ్ తోని కూడా స్టార్ట్ అవుతుంది అంటే సెల్డమ్ డస్ షీ అగ్రీస్ సో క్విక్లీ. ఆమె అంత త్వరగా అగ్రీ అవ్వదు. సెల్డమ్, డస్ అన్నది ఆక్సిలరీ వర్బ్, షీ అన్నది సబ్జెక్ట్, అగ్రీ అన్నది మెయిన్ వర్బ్. సో క్విక్లీ. రైట్, నెక్స్ట్ వన్ హార్డ్లీ had I started when the phone rang. హార్డ్లీ తోని స్టార్ట్ అయింది. హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్, స్టార్టెడ్ అన్నది మెయిన్ వర్బ్, వెన్. చూడండి నేను హార్డ్లీకి వెన్ వస్తుందని ఇంతకుముందుకి చూపించాను కదా మీకు. హార్డ్లీ వెన్, బేర్లీ వెన్, రేర్లీ వెన్, స్కార్స్లీ వెన్, నో సూనర్ దాన్. ఇవి పేరింగ్స్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నేను మీకు చూపిస్తున్నాను. రైట్, హార్డ్లీ హ్యాడ్ ఐ స్టార్టెడ్
when the phone rang. Right? Next one. Scarcely had they arrived when it began to snow. Scarcely తో సెంటెన్స్ స్టార్ట్ అయింది. హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, దే అన్నది మెయిన్ వర్బ్, అరైవ్డ్ అన్నది దే అన్నది సబ్జెక్ట్, అరైవ్డ్ అన్నది మెయిన్ వర్బ్. స్కార్స్లీకి పేరింగ్ వెన్ ఇట్ బిగిన్ టు స్నో. రైట్? నెక్స్ట్ వన్. barely had he stepped out when the rain began. అతను ఇట్లా వెళ్ళిండో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. బేర్లీ తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది. హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఈ అన్నది సబ్జెక్ట్, స్టెప్డ్ అన్నది ఏంటిది మెయిన్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్. స్టెప్డ్ అవుట్ వెన్, దీనికి పేరింగ్ చూడండి, వెన్ ద రెయిన్ బిగేన్. రైట్? ఐఎమ్ సారీ. నెక్స్ట్ వన్. నో సూనర్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకుందాం. నో సూనర్ తోని స్టార్ట్ అయితే కూడా హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, షీ అన్నది సబ్జెక్ట్, స్పోకెన్ అన్నది మెయిన్ వర్బ్, దాన్ హీ ఇంటరప్టెడ్. నో సూనర్ కి పేరింగ్ దాన్. నో సూనర్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్వర్షన్ జరిగింది. నో సూనర్ హ్యాడ్ షీ స్పోకెన్ దాన్ హీ ఇంటరప్టెడ్. ఆమె స్టార్ట్ చేసిందో లేదో మాట్లాడడం, ఇతను ఇంటరప్ట్ చేశాడు అంటే డిస్టర్బ్ చేశాడు. సో ఇక్కడ పేరింగ్ వచ్చింది అండ్ ఇన్వర్షన్ కూడా జరిగింది. సో మీరు సెంటెన్స్ ని చూసేటప్పుడు ఎస్పెషల్లీ స్పాటింగ్ ఎర్రర్స్ లో ఇలాంటితో స్టార్ట్ అయింది అంటే ఇన్వర్షన్ ఫామ్ లో ఉందా లేదా ఒకటి చెక్ చేయాలి. నెక్స్ట్ పేరింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇంకొకటి చెక్ చేయాలి. రైట్? నెక్స్ట్ వన్. లిటిల్ ఇది లిటిల్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయితే డిడ్ హీ నో, అతనికి తెలిసిందే కొద్దిగా. లిటిల్ అంటే అసలు ఏం తెలియదు అన్నట్టు అర్థం. లిటిల్ డిడ్ హీ నో, డిడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, హీ అనేది సబ్జెక్ట్, నో అనేది మెయిన్ వర్బ్. అబౌట్ ద సర్ప్రైజ్ అవైటింగ్ హిమ్. రైట్? అతనికి ఏం తెలియదు, అతను ఏదో సర్ప్రైజింగ్ కోసం అంటే అబౌట్ ద సర్ప్రైజ్ అవైటింగ్ హిమ్, అతని కోసం ఏదో సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అన్నట్టుగా అతనికి తెలియదు అంటున్నారు. మీనింగ్ లోకి వెళ్ళడం పక్కన పెడితే లిటిల్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు చూడండి డిడ్ ఈ నో. అదే ఒకవేళ లిటిల్ అడ్జెక్టివ్ లాగా స్టార్ట్ అవుతుంది అనుకోండి, యూజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇన్వర్షన్ జరగాల్సిన అవసరం లేదు. లిటిల్ అడ్జెక్టివ్ లాగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి లిటిల్ గర్ల్ అన్నాం అనుకోండి, లిటిల్ గర్ల్ అన్నామంటే చిన్న పాప, గర్ల్ అనేది నౌన్, లిటిల్ అనేది అడ్జెక్టివ్. సో అలాంటి టైంలో ఇన్వర్షన్ జరగాల్సిన అవసరం లేదు. రైట్? నెక్స్ట్ వన్. ఓన్లీ తోని కూడా సెంటెన్స్ స్టార్ట్ అయ్యింది అనుకుందాం, అప్పుడు కూడా ఇన్వర్షన్ జరగాలి. ఓన్లీ ఆఫ్టర్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ డిడ్ ఐ అండర్స్టాండ్. ఓన్లీ ఆఫ్టర్ ఈ ఎక్స్ప్లెయిన్, అతను ఆ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఏంది, డిడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్, అండర్స్టాండ్ అన్నది మెయిన్ వర్బ్. క్లియరా? నెక్స్ట్ వన్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది పేరింగ్. దీనికి నాట్ ఓన్లీ ఉంది అంటే దానికి బట్ ఆల్సో. సమ్ టైమ్స్ ఇది నాట్ ఓన్లీ ఇలా ఉంటుంది, తర్వాత బట్ పెట్టేసి తర్వాత తర్వాత ఆల్సో ఉంటుంది. ఇది కూడా నాట్ ఎన్ ఇష్యూ, ఇలా కూడా ఉండొచ్చు. రైట్? నాట్ ఓన్లీ ఈజ్ షీ ఇంటెలిజెంట్ బట్ షీ ఈజ్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఆమె ఇంటెలిజెంటే కాకుండా హార్డ్ వర్కింగ్ కూడా. చూడండి ఎలా వెళ్తుంది సెంటెన్స్. నాట్ ఓన్లీతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఇన్వర్షన్ జరిగింది. ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. బట్ షీ ఈజ్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఇక్కడ ఇన్వర్షన్ జరగట్లేదు, ఈ నాట్ ఓన్లీ దగ్గరనే ఇన్వర్షన్ జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తే నాట్ ఓన్లీ దగ్గరనే ఇన్వర్షన్ జరుగుతుంది.
సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు చూడండి, సో గ్రేట్ వాజ్ ద స్ట్రోమ్ దట్ వీ స్టేడ్ ఇండోర్స్. అది మెరుపులు ఉరుములు అంటాం కదా, అది దాని వల్ల, అది చాలా ఎక్కువగా ఉండడం వల్ల, దాని తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మేము ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అని చెప్తున్నారు. చూడండి, సో గ్రేట్, సో అనేది ఇక్కడ అడ్వర్బ్, యాక్చువల్లీ గ్రేట్ అన్నది అడ్జెక్టివ్. వాజ్ ద స్ట్రోమ్, స్ట్రోమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వాజ్ అన్నది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్. దట్ we stayed indoors, right? See, ఒక పాయింట్ చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆక్సిలరీ వర్బ్ ఉంటే, మెయిన్ వర్బ్ ఉంటే, రెండు ఉన్నప్పుడు మనము ఆక్సిలరీ వర్బ్ ని ఫస్ట్ పెట్టి, తర్వాత సబ్జెక్ట్ పెట్టి, తర్వాత మెయిన్ వర్బ్ ని పెడుతున్నాం కదా. ఒకవేళ ఓన్లీ వన్ వర్బ్ ఉంది అనుకుందాం, ఓన్లీ వన్ వర్బ్ ఉంది అంటే అది మెయిన్ వర్బ్. సో అలాంటి టైంలో మెయిన్ వర్బే ఫస్ట్ వస్తుంది. అది డూ డస్ డిడ్ కూడా మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, అలా ఏం లేదు. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, ఇది సబ్జెక్ట్. ఇంకొక వర్బ్ లేదు. ఇంకొక వర్బ్ ఉంటే అది ఫస్ట్ ది ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, సెకండ్ ది మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. బట్ ఓన్లీ వన్ వర్బ్ ఉంది అంటే అది మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, ఆక్సిలరీ వర్బ్ అప్పుడు ఉండదు. రైట్? మీకు ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాలి. ఇక్కడ లిటిల్ అన్నది అడ్వర్బ్, అడ్జెక్టివ్ లాగా వర్క్ చేస్తే ఇన్వర్షన్ అక్కర్లేదు, కానీ అడ్వర్బ్ లాగా వర్క్ చేస్తే ఇక్కడ ఇన్వర్షన్ అవసరం వచ్చింది. రైట్? అంటే మనము కంజంక్షన్స్ తో పాటు ఇంకా వేరే వర్డ్స్ కూడా వేటికైతే ఇన్వర్షన్ రిక్వైర్మెంట్ ఉందో వాటిని కూడా ఇందులోనే క్లబ్ చేసేసాము. సో దట్ ఏ వర్డ్స్ కి మనము ఇన్వర్షన్ పెట్టాలి అనేది మనకి కాన్సెప్ట్ బ్రెయిన్ లో రెడీగా ఉంటుంది అనేసి. రైట్? ఇప్పుడు సచితోని సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకున్నాం, అప్పుడు కూడా ఇన్వర్షన్ పెట్టాలి. సచ్ అనేది యాక్చువల్లీ అడ్జెక్టివ్. Such was the intensity of the argument that they left. Such తోని స్టార్ట్ అయింది, was the intensity, ఇది సబ్జెక్ట్. ఓన్లీ వన్ వర్బ్ ఉంది కదా, ఇది ఇప్పుడు మనకి మెయిన్ వర్బ్, బట్ సబ్జెక్ట్ కన్నా ముందు వచ్చింది అంటే ఇన్వర్షన్ జరిగింది. Such was the intensity of the argument that they left. Next one, nowhere, nowhere that leads to nowhere అంటే అది ఎక్కడికి పోదు అన్నట్టు అర్థము. nowhere have I found a more beautiful view, ఇంతకన్నా బ్యూటిఫుల్ వ్యూని నేను ఎక్కడా చూడలేదు. రైట్? nowhere తో స్టార్ట్ అయింది కదా, have అన్నది ఆక్సిలరీ వర్బ్, హై అన్నది సబ్జెక్ట్, ఫౌండ్ మెయిన్ వర్బ్, a more beautiful view. రైట్? నెక్స్ట్ వన్, ఆ నో అకౌంట్. ఆ నో అకౌంట్ తో సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే ఆక్సిలరీ ఇన్వర్షన్ జరగాలి. షుడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, యు అనేది మెయిన్ వర్బ్, ఓపెన్ అనేది యు అనేది సబ్జెక్ట్, ఓపెన్ అనేది మెయిన్ వర్బ్. ద డోర్. రైట్? నెక్స్ట్ వన్, అండర్ నో సర్కమ్స్టాన్సెస్. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయినా కూడా ఇన్వర్షన్ ఫామ్ లోనే ఉండాలి సెంటెన్స్. అండర్ నో సర్కమ్స్టాన్సెస్, విల్ ఆక్సిలరీ వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్, టాలరేట్ డిజానెస్టీ. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ విల్ ఐ టాలరేట్ డిజానెస్టీ. ఇక్కడ కూడా మనకి ఇన్వర్షన్ జరుగుతుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆక్సిలరీ వర్బ్ లేదు అంటే మెయిన్ వర్బ్ ని సబ్జెక్ట్ కన్నా ముందు పెట్టాలి. ఒకవేళ ఆక్సిలరీ వర్బ్ ఉంది అంటే ఆక్సిలరీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ పెట్టాలి ఇన్వర్షన్ ఫామ్ కోసము. రైట్? ఐ థింక్ అయిపోయింది అనుకుంటా. రైట్? ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.